హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిరుమల కొండపైకి బైకుపై వచ్చే భక్తులకు టీటీడీ ఆంక్షలు విధించిందండి. 2 తెలుగు రాష్ట్రాల నుండి, అలాగే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, అలాగే తిరుపతి వచ్చి బైక్ అద్దెకు తీసుకుని శ్రీవారి దర్శనానికి కొండపైకి వెళ్ళే భక్తులకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల లోపే 1-2 ఘాట్ రోడ్లోకి అనుమతిస్తారంటండి. అలాగే టీటీడీలో పనిచేసే చాలామంది ఉద్యోగులు తిరుపతి నుండి తిరుమలకు బైక్ మీద రాకపోకలు సాగిస్తుంటారు. వారు కూడా ఈ సమయంలోనే వారి రాకపోకలు సాగించాలని టీటీడీ ఆదేశించిందండి. ఈ ఆంక్షలు నేటి నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని టీటీడీ మరియు అటవీ శాఖ అధికారులు తెలిపారండి. ఎందుకురా బాబు ఈ ఆంక్షలు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మొన్న ఆదివారం ఒక చిరుత ఈ ఘాట్ రోడ్లో సంచరిస్తున్నట్టు కొంతమంది వాహనదారులు గమనించారండి. వారు వెంటనే టీటీడీకి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ చిరుత సమాచారంతో టీటీడీ అధికారులు మరియు అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారండి. ఎందుకంటే ముందు నడకదారిలో చిరుత నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పాపని లాక్కెళ్ళి చంపేసిందండి. అలాగే మరో బాలుడి పైన దారి చేసింది కదండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ యొక్క ఆంక్షలను విధించినట్టు టీటీడీ మరియు అటవీ శాఖ అధికారులు తెలిపారండి. అసలు ఈ చిరత ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారా? అది చెప్తాను వినండి. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో వన్యప్రాణులకు, కూరమగాలకు సంతానోత్పత్తి చేసే సమయం అంటండి. అందుచేత చీకటి పడ్డాక 1-2 ఘాట్ రోడ్ల పైన ఎక్కువగా ఈ వన్యప్రాణులు, కూరమగాలు తిరుగుతుంటాయని అటవీ శాఖ అధికారులు చెప్పారండి. కావున భక్తులు తమకు సహకరించాలని, దయచేసి ఎవరో కూడా చీకటి పడ్డాక 1-2 ఘాట్ రోడ్ల పైనకి బైకులు వేసుకుని రావద్దని టీటీడీ మరియు అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారండి. కావున దయచేసి భక్తులెవరు కూడా రాత్రి 9 దాటాక ఉదయం 6 గంటల లోపు ఈ ఘాట్ రోడ్లోకి బైకులు వేసుకుని పోవద్దని మనవి చేస్తూ, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ మా వీడియోపై మీ కామెంట్ను తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.